ఒక యానిమే స్టోరీ. నన్ను ఇన్స్పైర్ చేసిన ఒక యానిమే స్టోరీ. స్టోరీ ఏంటంటే, హిడెన్ ఇన్ ద లీఫ్ అని ఒక విలేజ్ ఉంటుందన్నమాట. అక్కడ ఒక సర్పంచ్ ఉండేవాడు అనమాట. సడన్గా ఒకరోజు ఆ ఊరి మీదకి 9 తోకల నక్క దాడి చేస్తుంది. ఆ ఊరిని కాపాడడానికి మన సర్పంచ్ చాలా ప్రయత్నాలు చేస్తాడు, కానీ ఏ ప్రయోజనము ఉండదు. అందువల్ల మన సర్పంచ్ ఒక టఫ్ డిసిజన్ తీసుకుంటాడు అనమాట. ఏంటంటే, ఆ రోజే పుట్టిన తన కొడుకు శరీరంలో ఆ 9 తోకల నక్క యొక్క ఆత్మను బంధిస్తాడు. అందులో భాగంగానే ఆ సర్పంచ్ యొక్క వైఫ్ చనిపోతారు అనమాట. ఆ 9 తోకల నక్క యొక్క ఆత్మను బంధించిన ఆ సర్పంచ్ కొడుకే మన హీరో. మనోడు ఎప్పుడు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటాడు, ఎందుకంటే మన హీరో కంటూ ఎవరు ఉండరు. అండ్ ఆ ఊరోళ్ళు కూడా తనను ఆశ్రయించుకుంటారు, ఎందుకంటే ఆ ఊరిని నాశనం చేసిన నక్క యొక్క ఆత్మ మనోళ్ళ లోపల ఉంటుంది కదా. తనని అందరూ దూరంగా పెట్టడం, తనని కొట్టడం, మనోడితోటి ఎవరు ఉండేవాళ్ళు కాదు. మనోడిని అందరూ డెవిల్ చైల్డ్ లాగా చూసేవాళ్ళు. అయినా కానీ మనోడిని అందరూ ఎంత అసహించుకున్నా కానీ, మనోడిని అందరూ ఎంత బాధ పెట్టినా కానీ, మనోడు ఒక డిసిజన్ తీసుకున్నాడు. ముందు వాళ్ళ నాన్న ఎవరో కూడా తనకు తెలియదు అనమాట. వాళ్ళ నాన్న గురించి తెలిసాక కూడా మా నాన్నలాగా ఈ ఊరికి మంచి చేయాలి, వాళ్ళ నాన్నలాగా మారడానికి తను చాలా ప్రయత్నిస్తాడు. అందులో భాగంగానే ఆ స్టోరీ నడుస్తూ ఉంటుంది. అలా మనోడు కొన్ని అడ్వెంచర్స్ చేయడం, కొన్ని మంచి పనులు చేయడం వల్ల ఆఖరికి తను అనుకున్న గోల్ని రీచ్ అవుతాడు. తనకి ఉన్న అన్ని కష్టాలలో కూడా ఆఖరికి తన గోల్ని రీచ్ అవుతాడు. మనం కూడా మన గోల్స్ని రీచ్ అవ్వాలి కదా. మనకున్న కష్టాలైతే అంత పెద్దవైతే ఏమీ కాదు కదా. నేనైతే తన నుంచి నేర్చుకున్నది అయితే అదే. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, మన గోల్స్ మనం రీచ్ అయినప్పుడే మనం ఒక స్థాయిలో ఉంటాం. ఆ స్థాయిలో ఉండడానికి నా ప్రయత్నాలు నేను చేస్తూ ఉంటాను. ఎప్పుడూ గివప్ ఇచ్చే ప్రసక్తే లేదు. చూద్దాం నా లైఫ్లో కూడా ముందు ఏం జరుగుతుందో.